Welcome to my channel, Bala Niti World. ఒక ఊరిలో ప్రకాశం అనే ఒక వ్యక్తి జీవిస్తుండేవాడు. అతను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. అతని భార్య పేరు పద్మ. వీరిద్దరికీ ఒక కుమార్తె ఉంది. ఆ అమ్మాయి పేరు స్వాతి. ప్రకాశానికి ఒక తమ్ముడు ఉన్నాడు. అతను చాలా మంచివాడు. వాళ్ళ అన్నయ్య ఏం చెప్పినా ఆ మాట జవదాటకుండా చేసేవాడు. ఒకరోజు ప్రకాశం, వాసు, నాకు పట్నంలో పనుంది, అది చూసుకుని సాయంత్రం ఇంటికొచ్చేస్తాను. ఇవాళ మన భూమి దున్నడానికి పనివాళ్లను పిలిచాను, నువ్వెళ్ళి ఆ పని చూడు. పద్మ తమ్ముడికి మధ్యాహ్నం వేళకి భోజనం తీసుకుని వెళ్ళు. ఇవాళ వాడికి చాలా పనుంటుంది, ఇంటికి రావడానికి కుదరదు, నువ్వే భోజనం తీసుకుని వెళ్ళు. వాసు, నీకు పట్నం నుండి ఏమైనా తీసుకుని రావాలా? నాకేమీ వద్దన్నయ్యా, మీరు వెళ్ళి నిదానంగా పని చూసుకుంటండి, ఇక్కడ పనులన్నీ నేను చూసుకుంటాను. వాళ్ళ అన్నయ్య బయలుదేరిన తరువాత వాసు, వదిన, నేను పొలానికెళ్ళొస్తాను. వెళ్ళక్కడ యజమానిలాగా పెత్తనం చలాయించకుండా నువ్వు కూడా పనిచెయ్యాలి. అప్పుడు కనీసం ఒక మనిషి కూలి అయినా తగ్గుతుంది. అలాగే నువ్విక్కడ తేరగా తింటున్న తిండికి న్యాయం జరుగుతుంది. రోజు నేను కూడా పనిచేస్తున్నాను వదిన. చెయ్యాలి. అయినా ఎవరి కోసం చేస్తున్నావు? నీ కుటుంబం కోసమే చేస్తున్నావు కదా. ఏదో నువ్వు చేస్తున్న పనితోనే మేం బ్రతికిపోతున్నట్టు మాట్లాడుతున్నావు. ఇక మాటలు చాలించి వెళ్ళి పని కానివ్వు. ఇలా రోజూ పద్మ వాసుని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. కాని వాసు ఈ విషయాలు ఏమీ ప్రకాశానికి చెప్పడు. వాసు వాళ్ళ అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడు పద్మ వాసుతో ప్రేమగా ఉండేది. వాళ్ళ అన్నయ్య బయటికి వెళ్ళినప్పుడు ఇంటి పనులు బయట పనులు అని తేడా లేకుండా పనులు చేయిస్తుంది. ఒకరోజు వాసు వాళ్ళింటికి పక్కింటి శాంతమ్మ వచ్చి, పద్మ, వాసుకి పెళ్లి వయసు వచ్చింది కదా, సంబంధాలేమీ చూడట్లేదా? బాసు పెళ్లి గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు శాంతి. వాసుకి సంబంధాలు చూస్తుంటే నాతో చెప్పు. ఇప్పుడు వాసు పెళ్లికి నీకెందుకు అంత తొందర శాంతి? మా బంధువుల్లో ఒక అమ్మాయి ఉంది, బాగా ఆస్తి ఉన్నోళ్ళు. అంతేకాదు, అమ్మాయి కూడా చాలా బావుంటుంది. ఒకవేళ వాసుకి సంబంధాలు చూస్తుంటే ఆ అమ్మాయిని మాట్లాడదాం. అయినా అంత ఆస్తి ఉన్నోళ్ళు వాసుకి పిల్లనెందుకిస్తారు? బాడా అంతంత మాత్రమే చదువుకున్నాడు, మాక అంత ఆస్తి కూడా లేదు, వాళ్ళు పిల్లనెందుకిస్తారు శాంతి? ఈ కాలంలో మంచి అబ్బాయిలు దొరకడం కరువైపోయారు పద్మ. వాసు లాంటి మంచి అబ్బాయిల కోసం ఎంత కట్నమైనా ఇస్తున్నారు. నీకు వాసు గురించి అర్థం కావడం లేదు. నీకు ఇంటి పని చేసిస్తాడు. బయట ఇద్దరు మగాళ్లు కూడా చేయలేనంత పని వాసు ఒక్కడే పూర్తి చేస్తాడు. బుద్ధిమంతుడు, తెలివిగలవాడు. ఇలాంటివాడు ఏ అమ్మాయికి దొరికినా తను పెద్ద అదృష్టవంతురాలు అని చెప్పి శాంతి అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. శాంతి చెప్పిన మాటలు పద్మ పట్టించుకోదు. ఒకరోజు ప్రకాశం, పద్మ, ఈరోజు పెళ్లిళ్ల పేరయ్య కనిపించి వాసుకి పెద్ద పెద్ద సంబంధాలు చెప్పారు. బాగా ఆస్తి ఉన్నవాళ్లు కూడా వాసు లాంటి మంచి అబ్బాయి కావాలని అడుగుతున్నారంట. మన వాసుకి ధనవంతుడయ్యే అదృష్టం ఉందని చెప్తున్నారు. ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటి అని ప్రకాశం చెప్పగానే పద్మ మనసులో, శాంతి నిజమే చెప్పింది. వాసుకెవరైనా పిల్లస్తారు, కాని వాడు ధనవంతుడైపోతే నేను వాణ్ణి ఇన్ని రోజులు పెట్టిన కష్టాలన్నీ గుర్తు పెట్టుకుని మా మీద పెత్తనం చలాయిస్తాడు. అప్పుడు వాడు ధనవంతుడిగా, మేము బానిసల్లాగా బ్రతకాలి. అయినా ఇప్పుడు మాకు డబ్బు కొరతేమీ లేదు కాబట్టి వీడికి ఒక పేదింటి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే అప్పుడు నేను ఎప్పటిలాగే హుందాగా బ్రతకచ్చు. పైగా ఆ అమ్మాయితో కూడా చాకరీ చేయించొచ్చు. ముందు మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఇందులో అనుకునేదేముంది పద్మ? వాసు చాలా మంచివాడు, పనిమంతుడు. చిన్నప్పటి నుండి నా మాట జవదాటకుండా పెరిగాడు. చాలా కష్టపడతాడు. ఇప్పుడు వాడికి డబ్బున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే సంతోషంగా జీవిస్తాడు. సరేనండి, మీరు చెప్పినట్టుగానే మన వాసుకి డబ్బున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేశామనుకోండి, ఆ అమ్మాయి గారాభంగా పెరుగుంటుంది. ఇంటి పనులు చేయడం ఖచ్చితంగా వచ్చుండదు. మన వాసు మంచివాడు కాబట్టి ఇంటి పనులన్నీ చేసేస్తాడు. పైగా డబ్బున్న అమ్మాయి అంటే మనలాంటి మధ్యతరగతి ఇంట్లో బ్రతకలేదు కాబట్టి వేరే కాపురం పెట్టిస్తుంది. అలా మన అన్యోన్యమైన కుటుంబం విడిపోతుంది. అయినా మన వాసు మిమ్మల్ని విరిచి ఉండగలడా చెప్పండి? డబ్బున్న అమ్మాయికి పొగరు ఎక్కువగా ఉంటుంది, వాసుకి అస్సలు విలువ ఇవ్వదు. ఇప్పుడు మన వాసు ఇక్కడ సంతోషంగానే ఉన్నాడు కదండి. ఒక మంచి పేదింటి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే వాసుకి విలువ ఇస్తుంది. అంతేకాదు, మనం ఎప్పటికీ కలిసిమెలిసి సంతోషంగా ఉండొచ్చు. ఇవన్నీ నేను అస్సలు ఆలోచించలేదు పద్మ. నువ్వు చెప్పింది నిజమే.
డబ్బున్న అమ్మాయి వాసుని చులకనగా చూసే అవకాశం ఉంది. మనతో కలిసి ఉండలేదు. వాసు లేకుంటే నేను అస్సలు ఉండలేను. చిన్నప్పటి నుండి కన్నబిడ్డలా పెంచాను. నువ్వు వాసు గురించి ఎప్పుడూ మంచిగానే ఆలోచిస్తావు. రేపు ఉదయాన్నే లేచి వాసుని కూడా ఈ విషయం గురించి ఒక మాట అడిగి నిర్ణయం తీసుకుంటాను. తర్వాత పద్మ వాసు దగ్గరికి వెళ్లి, బాబు వాసు, నీతో ఒక విషయం మాట్లాడాలి నాయనా. ఏంటి వదిన? ఏమైంది ఇంత రాత్రివేళ? ఏం మాట్లాడాలి వదిన? ఎవరో పెళ్లిల పేరయ్య మీ అన్నయ్య దగ్గరకొచ్చి ఒక పెద్దింటి సంబంధం చెప్పాడంట. అంత పెద్దింటి అమ్మాయిని చేసుకుంటే మన మధ్యతరగతి ఇంట్లో ఉండటానికి ఒప్పుకోదు. నా తమ్ముడు ఆ అమ్మాయిని ఇష్టపడితే పెళ్ళయిన తర్వాత నాకు దూరమైపోతాడు. చిన్నప్పటి నుండి వాణ్ణి కన్నబిడ్డలాగా చూసుకున్నాను. వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నేను తట్టుకోలేనని మీ అన్నయ్య చాలా బాధపడుతున్నారు వాసు. రేపొద్దున నీతో ఈ విషయం మాట్లాడాలని చెప్పారు. ఆయన బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. ఇన్ని రోజులు నేను నీతో కఠినంగా ప్రవర్తించింది మనసులో పెట్టుకుని నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే తర్వాత మీ అన్నయ్య పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు వాసు. వదిన, నువ్వు నన్నేమన్నా కూడా నేనెప్పుడూ పట్టించుకోలేదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు నేను ఎప్పటికీ ఇల్లు వదిలి వెళ్ళను. అన్నయ్య అంటే నాకు ప్రాణం. ఆయన్ని వదిలి నేను అస్సలు ఉండలేను. మీరేం బాధపడకండి. రేపు ఉదయం అన్నయ్యతో నేను మాట్లాడతాను. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఎక్కడ వీడు ఆ గొప్పింటి సంబంధానికి ఒప్పుకుంటాడో అని చిన్న అనుమానం ఉండేది. ఈ అన్నతమ్ముల ప్రేమ సరైన సమయంలో నా పనికొచ్చింది. ఇప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోవచ్చు. మరుసటి రోజు ఉదయం ప్రకాశం వాసు దగ్గరకు వచ్చి, వాసు, పెళ్లిళ్ల పేరయ్య నీకొక మంచి సంబంధం చెప్పారు. అమ్మాయికి బాగా ఆస్తి ఉంది. కట్నం ఎంతైనా ఇస్తామంటున్నారు. నువ్వు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావో నీ అభిప్రాయం ఏంటో చెప్తే అలాంటి సంబంధం వెతకమని పేరయ్యతో చెప్తాను. అన్నయ్య నాకు పేదింటి అమ్మాయో లేకుంటే మనలాగా మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి అయితే చాలు. కానీ ఒక్క మాట, ఏంట్రా అది? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మనతో పాటు కలిసి ఇక్కడే ఈ ఇంట్లోనే జీవించాలి. అలా అయితే నేను పేదింటి అమ్మాయి అయినా సంతోషంగా పెళ్లి చేసుకుంటాను అని వాసు చెప్పగానే ప్రకాశం చాలా సంతోషపడతాడు. నువ్వెక్కడ ఈ సంబంధానికి ఒప్పుకుని నాకు దూరం అయిపోతావేమోనని చాలా కంగారు పడ్డాను. చిన్నప్పటి నుండి నిన్ను కన్నబిడ్డలాగా దాగాగా చూసుకున్నాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది వాసు. నీకొక మంచి గుణవంతురాలైన అమ్మాయిని వెతికి పెళ్లి జరిపిస్తాను. తర్వాత ప్రకాశం పెళ్లిళ్ల పేరయ్యను పిలిపించి, చూడండి రావుగారు, నా తమ్ముడికి ఏ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి గాని లేదంటే ఒక పేదింటి అమ్మాయిని గాని చూడండి. కాకపోతే అమ్మాయి మాత్రం గుణవంతురాలై ఉండాలి. అదేంటండి, మీ తమ్ముడికి బాగా డబ్బున్న సంబంధాలు వస్తుంటే అవన్నీ కాదని వేరే చూడమంటున్నారు? డబ్బున్న అమ్మాయిలు మాలాంటి మధ్యతరగతి ఇంట్లో ఎలా ఉండగలరు చెప్పండి. అంతేకాదు, మా తమ్ముడు కూడా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోనని, పేదింటమ్మాయి అయినా మంచి గుణం ఇంకా మనతో పాటు కలిసి ఉంటే చాలని చెప్పాడు. ఇక్కడే తెలిసిపోతుందండి మీ ఇంటి సంస్కారం. మీ తమ్ముడి మంచితనానికి, మీ తమ్ముడి మీద మీకున్న ప్రేమకు తగ్గట్టే ఒక మంచి అమ్మాయిని చూసి వాసుకి పెళ్లి చేద్దాం. అలా పెళ్లిళ్ల పేరయ్య ఒక మంచి అమ్మాయిని చూస్తాడు. అలా వాసుకి ఆ అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. ఆ అమ్మాయి పేరు వాణి. వాణి పేదింటి అమ్మాయి అయినా చాలా మంచి అమ్మాయి. వాసుకి తగ్గట్టుగానే మంచి గుణం, నడవడిక కలిగిన అమ్మాయి. కష్టపడే స్వభావం ఎక్కువ. పెళ్లైన కొద్ది రోజులకి ప్రకాశం వాసుని పిలిచి, వాసు, ఇన్ని రోజులు నా కోసం కష్టపడ్డావు. ఇక నుండి నీ కుటుంబం కోసం నువ్వు కష్టపడాలి. ఇక నుండి సగం పొలం నువ్వు దున్నుకుని పంట పండించుకో, నా సగం నేను పండిస్తాను. ఇన్ని రోజులు నువ్వు నాకిస్తున్న డబ్బులు నీ భార్యకివ్వు. ఇక నుండి నువ్వు దేనికోసం నా దగ్గర చేయి చాచకూడదు. అప్పుడు నీ భార్య కూడా చిన్న చిన్న అవసరాలకు ఒకరిని అడిగి డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏంటన్నయ్యా, నీది నాది అని వేరు చేసి మాట్లాడుతున్నావు? నేను మునుపట్లాగా మీకు సహాయం చేస్తూ అలాగే ఉంటాను. పిచ్చోడా, ఎందుకురా అంత బాధపడుతున్నావు? నేనేనేమైనా ఆస్తి పంపకం చేస్తున్నానా? పొలాన్ని సగం చేసి చిరొక పక్క పంట పందిద్దామని అంటున్నాను. ఇప్పుడు నీకు పెళ్ళయింది. నీ భార్యను చూసుకోవడానికి నీకంటూ ఒక సంపాదన ఉండాలి అని ప్రకాశం చెప్తాడు. తర్వాత వాసు వాణితో, వాణి, నువ్వేమీ అనుకోనంటే నీతో ఒక విషయం చెప్తాను. ఏంటండి అది, చెప్పండి. నేను ఇన్ని రోజులు ఎంత కష్టపడినా నా మంచి చెడులన్నీ అన్నయ్యే చూసుకునేవాడు. ఇంటి వ్యవహారాల గురించి అంతెందుకు నా గురించి కూడా నాకంటే అన్నయ్యకే బాగా తెలుసు.
నువ్వేమీ అనుకోకుంటే నేను సంపాదించిన డబ్బులు ముందు నీకు ఇస్తాను. నువ్వు వెళ్ళి అన్నయ్యకి ఇవ్వు. ఇందులో అనుకుందేముందండి? బావగారు మిమ్మల్ని అంత బాగా పెంచారు కాబట్టే మీరు ఇంత బాగా బ్రతుకుతున్నారు. కాని అదేదో మీరే వెళ్ళి ఇవ్వొచ్చు కదండి. నేను ఇంతవరకు అన్నయ్య మాటకు ఎదురు చెప్పలేదు. నేను ఇలా చేస్తే అన్నయ్య బాధపడతాడు. కాబట్టి నువ్వెళ్ళి నాకిచ్చిన డబ్బు మీ దగ్గర జాగ్రత్తగా ఉంటుందని చెప్పి ఇవ్వు. నువ్వింటికి కొత్త కాబట్టి అన్నయ్య తీసుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ వచ్చిన డబ్బంతా ప్రకాశానికి ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. ఒకరోజు వాసు, వాణి, మన పంట బాగా పండి మంచి డబ్బులు చేతికొచ్చింది. ఈసారి మనిద్దరం కలిసి కష్టపడి పనిచేయటం వల్ల కూలి వాళ్ళకిచ్చే డబ్బులు కూడా చాలా వరకు మిగిలిపోయింది. నీలాంటి అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం. మీలాంటి భర్త దొరకడం నా అదృష్టమండి. మనిద్దరం ఇలాగే కలిసి పనిచేస్తే మన పంట ఎప్పుడూ ఇలాగే చేతికొస్తుంది. సరే, నేనిప్పుడు నీకు డబ్బిస్తాను. నువ్వు వెళ్ళి అన్నయ్యకి ఇచ్చేయి. నేనిక్కడుంటే అన్నయ్య నన్ను పిలుస్తాడు. అందుకని నేను బయటికి వెళ్తున్నాను. తర్వాత వాణి ఇంట్లోకి వెళ్లి చూస్తే ప్రకాశం అక్కడ ఉండడు. అక్క, బావగారెక్కడున్నారు? బయటికి వెళ్లారు వాణి. మీ బావగారితో ఏమైనా మాట్లాడాలా? అవునక్క, మా ఆయన నాకు పంట బాగా పండిందని డబ్బిచ్చి వెళ్ళాడు. ఇంత డబ్బు నా దగ్గర పెట్టుకోవాలంటే నాకు కొంచెం భయంగా ఉంది. అందుకని బావగారి దగ్గరైతే జాగ్రత్తగా ఉంటుందని ఇవ్వడానికి వచ్చాను. అవునా వాణి, ఆ డబ్బు నాకివ్వమ్మా, నేను మీ బావగారికి చెప్తాను. అయినా నువ్వు మీ బావ చేతికిచ్చినా ఆయన తిరిగి నాకే ఇస్తాడు. నేను మీ బావగారు రాగానే నువ్వు డబ్బిచ్చావని చెప్తాను. తర్వాత వాణి వాసు దగ్గరికి వెళ్లి, ఏవండి, నేను వెళ్ళినప్పుడు బావగారు ఇంట్లో లేరు. బావగారికిచ్చినా ఆ డబ్బు దాయమని తిరిగి నాకే ఇస్తాడు అని అక్క ఆ డబ్బు తీసుకుని బీరువాలో దాచింది. అవును వాణి, అన్నయ్య డబ్బంతా వదినకిచ్చే దాయమని చెప్తాడు. మరేం పర్లేదలే. అలా వాళ్ళు వచ్చిన డబ్బు గురించి ప్రకాశానికి ఒక్క మాట కూడా చెప్పకుండా పద్మకి ఇచ్చేవారు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు ఈ వాసు పెళ్ళైనప్పటి నుండి భార్యతో కలిసి డబ్బు సంపాదించడమే పనిగా పెట్టుకున్నాడు. 4 నెలలకొకసారి పంట చేతికి తీసి బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. పెళ్ళైనప్పటి నుండి ఒక్కసారి కూడా మా ఆయన ఇంత డబ్బు తెచ్చివ్వడం నేను చూడలేదు. ఈ డబ్బు చూస్తుంటే నా మనసు ఆగట్లేదు. ముందు ఏదో ఒకటి చేసి మా ఆయనకి వాసు మీద నమ్మకం పోగొట్టాలి అని పద్మ వాసు గురించి ప్రకాశానికి చెడుగా చెప్పడం మొదలుపెడుతుంది. పద్మ, ఏమైంది? ఎందుకో దిగులుగా కూర్చుని ఉన్నావు? ఏం లేదులేండి. నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. ఏదో దిగులుగా కూర్చుని ఆలోచిస్తున్నావు. అదేంటో చెప్పు. ఈ మధ్య వాణి నాతో అస్సలు సరిగా మాట్లాడట్లేదండి. పనులు అస్సలు చేయట్లేదు. ఏదైనా పని చెప్తుంటే పొగరుగా సమాధానం చెప్తోంది. తన పద్ధతి నాకు నచ్చట్లేదని మన వాసుకు వెళ్ళి చెప్తే, వదినా, మేం డబ్బు సంపాదించే పనిలో ఉన్నాం, ఇక ఇంట్లో పనులు చేసేంత సమయం మాకు లేదు అని వాసు కూడా నాతో పరాయిదాన్లాగా మాట్లాడాడండి. నాకు వాణి అలా మాట్లాడినందుకు బాధగా లేదండి. చిన్నప్పటి నుండి వాసుని కన్నబిడ్డలాగా చూసుకున్నాను. వాసు అలా మాట్లాడేసరికి నేను ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను. వాసు ఎప్పుడు అలా మాట్లాడడే. వాడు ఈ మధ్య పని ఎక్కువగా చేస్తున్నాడు. ఆ పనిలో పడి చిరాకులో ఏమైనా అలా మాట్లాడుంటాడు. లేకపోతే వాసు అలా ఎప్పటికీ మాట్లాడడు. ఇక వాణి గురించంటావా? కొత్త పిల్ల కదా, మన వాతావరణం అలవాటు పడటానికి కొంచెం సమయం పడుతుంది. నేను వీలు చూసుకుని వాళ్లతో మాట్లాడతాలే పద్మ అని ప్రకాశం చెప్తాడు. అప్పుడు వాణి మనసులో, వీళ్ళిద్దరినీ విడదీయాలంటే అంత సులభం కాదు. నేనింకా కొంచెం బాగా ప్రయత్నించాలి. ఒకరోజు ప్రకాశం మనసులో, వాసు వేరేగా పంట పండిస్తున్నప్పటి నుండి నేను పంట సరిగా తీయలేకపోతున్నాను. వాడొక్కడే ఎన్నో పనులు చూసుకునేవాడు. ఇప్పుడు ఆ పనులన్నీ నేను ఒక్కడనే చేయలేక కూలి వాళ్ళని ఎక్కువగా పిలుస్తున్నాను. పైగా పంట కూడా అంతంత మాత్రమే వస్తుంది. ఇప్పుడు అమ్మాయికి కాలేజ్ ఫీజు కట్టాలి. వాసు బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. నేను వాసుని డబ్బు అడిగితే వాడు కాదనకుండా ఎంత డబ్బైనా నాకిస్తాడు. వాసుకి నేనంటే అంత ఇష్టం అని ప్రకాశం వాసుని పిలుస్తాడు. అన్నయ్య, ఏంటి రమ్మన్నారు? మన స్వాతికి కాలేజ్ ఫీజు కట్టాలి. నీ దగ్గర డబ్బుంటే కొంచెం అప్పుగా ఇస్తే నీకు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇచ్చేస్తాను. అన్నయ్య, మీరు నన్ను డబ్బు అడగడం ఎందుకు? నేనేమైనా పరాయివాడినా? మీకు ఎంత అవసరం అయితే అంత డబ్బు తీసుకోండి. కానీ ఒక షరతు. ఏంట్రా అది? మీరు ఎంత డబ్బు తీసుకున్నా నాకు తిరిగి ఇవ్వకూడదు. అది నువ్వు ఇంకా నీ భార్య కలిసి సంపాదించిన డబ్బు. నేను తిరిగి ఇవ్వకుండా ఎలా ఉంటానురా? సరే అన్నయ్య, మీరు తిరిగి ఇవ్వాలన్నా ఎలా ఇస్తారు? పంట దిగుబడ అంతంత మాత్రంగానే ఉంది. మీరు పని ఎక్కువగా చేయలేకపోతున్నారు. డబ్బు నాకు తిరిగి ఇవ్వాలంటే వేరే వాళ్ళ దగ్గర అప్పు చేయాలి.
నా అన్నయ్య వేరే వాళ్ళ దగ్గర చెయ్యి చాచడం నాకు ఇష్టం లేదు. అయినా ఇప్పుడు వాణి కూడా పనిచేసి సంపాదిస్తోందని ఇలా మాట్లాడుతున్నారా? అని వాసు వాణిని పిలిచి, వాణి, అన్నయ్య మన దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానంటున్నాడు. నువ్వేమంటావు? బావగారు ఎంత డబ్బు తీసుకున్నా మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని తండ్రిలాగా చూసుకున్నారని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. తండ్రికిచ్చిన డబ్బును తిరిగి ఆశించకూడదు. అన్నయ్య, మేము వదినకిచ్చిన డబ్బులోంచి మీకెంత కావాలో తీసుకోండి. మీరు పద్మకి డబ్బిచ్చారా? పద్మ నాకెప్పుడు చెప్పలేదే. మేమిన్ని రోజులు సంపాదించిన డబ్బంతా దాయమని అక్క చేతికే ఇచ్చాం బావగారు. మీరొక్కసారి అక్కని అడగండి అని వాణి చెప్పగానే ప్రకాశం పద్మని పిలిచి, పద్మ, వాణి వాళ్ళు నీకు డబ్బిచ్చి దాయమని చెప్పారంట కదా, ఇన్ని రోజులు నువ్వు నాకెందుకు చెప్పలేదు? నేను మీకు చెప్పడానికి బాలసలు నాకు డబ్బు ఇస్తేనే కదా. అమ్మో అమ్మో, ఎంత మోసం! వీళ్ళు నాకు డబ్బు ఇచ్చారంట. నేను మీకు ముందే చెప్పాను వీళ్ళు డబ్బు మోజులో పడిపోయారండి అని. కాని మీరు నా మాట వినలేదు. ఇప్పుడేదో పెద్ద పన్నాగవే పన్నినట్టున్నారు అని పద్మ చెప్పగానే వాసు ఇంకా వాణిలకు నోటి వెంట మాట రాదు. అదేంటక్కా, ఇన్ని రోజులు తీసిన పంట డబ్బంతా నీకే ఇచ్చాను కదా అక్కా. అమ్మో, అంత డబ్బు ఎవరైనా ఇంకొకరికిస్తారా? నాకిప్పుడు అర్థమైంది. వీళ్ళు ఈ నింద మన మీద వేసి ఈ ఇల్లు కాజేయాలనుకుంటున్నారండి. మనకున్న అతిపెద్ద ఆస్తి ఇదే కదా. వదిన, డబ్బు కాజేసింది నువ్వు, కానీ నింద మా మీద మోపుతున్నావు. చిన్వాడిని బిడ్డలాగా పెంచానని మీకు కూడా తెలుసు కదా. వాడు నన్ను అన్నేసి మాటలంటుంటే మీరేం మాట్లాడరేంటండి? ఇప్పుడే చెప్తున్నాను వినండి. ఈ ఇంట్లో ఉంటే నేనైనా ఉండాలి, లేకుంటే మీ తమ్ముడైనా ఉండాలి. ఎవరు కావాలో నిర్ణయించుకోండి. అయ్యో, నువ్వు వెళ్ళడం ఎందుకులే వదిన. భార్య లేకపోతే భర్త ఒంటరివాడైపోతాడు. అన్నయ్యకు నాకంటే నీతోడే ఎక్కువ అవసరం. మేమే ఇంట్లో నుండి వెళ్ళిపోతాం. అలా వాసు ఇంకా వాణి ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. తర్వాత వాసు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడన్న బెంగతో ప్రకాశం పొలానికి వెళ్లేవాడు కాదు. ఒకరోజు పద్మ వాళ్ల అమ్మని ఇంటికి రమ్మని కబురు పెడుతుంది. ఏంటే ఉన్న ఫలంగా ఇంటికి రమ్మని కబురు పెట్టావు? అమ్మా, వాణి వాళ్ళు డబ్బు దాయమని నాకిచ్చారని నీకు తెలుసు కదా. ఇచ్చారు. ఇప్పుడేమైందే? ఆ డబ్బు నా దగ్గర ఉంటే మా ఆయనకి ఎప్పుడో ఒకసారి నిజం తెలిసిపోతుందని ఈ నగ చేయించుకున్నాను. ఇది తీసుకెళ్లి నీ దగ్గర పెట్టుకో. అవసరమైనప్పుడు నేనే అక్కడికొచ్చి తీసుకుంటాను. నీ పిచ్చిగాని నగ ఎక్కడున్నా ఏదో ఒక రోజు నిజం బయటపడక తప్పదు. నువ్వు డబ్బు కాజేయాలని చూస్తున్నప్పటి నుండి నేను నీకు చెప్తూనే ఉన్నాను, అల్లుడు గారు బంగారం. నీకింతవరకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. ఈ డబ్బు పిచ్చిలో పడి నువ్వేం చేస్తున్నావో నీకే అర్థం కావడం లేదు. నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు. నువ్వే వెళ్ళి అల్లుడుగారితో నిజం చెప్పే. అమ్మా, నిజం తెలిసినప్పుడు నేనేదో ఒకటి చేస్తాలే గాని నువ్వు దీన్ని తొందరగా తీసుకెళ్ళు. మళ్ళీ ఆయన ఇంటికొచ్చేస్తారు. చూడు పద్మ, ఇప్పుడు నేను దీన్ని ఇంటికి తీసుకెళ్లానంటే నీ తప్పును సమర్థిస్తున్నట్టు అర్థం. కాబట్టి నేను దీన్ని తీసుకెళ్ళను. నువ్వు తీసుకెళ్ళకపోతే నేనెక్కడా దాయలేననుకుంటున్నావా? నేనే దీన్ని దాస్తాను. ఏదో అమ్మవి కూతురు కోసం తప్పకుండా చేస్తావని నిన్ను పిలిచాను. ఇప్పుడు కూడా నేను చేస్తోంది నీకోసమేనే. అది నీకిప్పుడు అర్థం కాదు అని చెప్పి పద్మ వాళ్ళమ్మ వెళ్ళిపోతుంది. అక్కడ వాసు, ఇవాళ నాకు పొలానికి వెళ్ళాలని అనిపించట్లేదు అని. ఏంటండి, ఏమైంది? ఏదో దిగులుగా ఉన్నారు. నేను రోజూ పొలానికి వెళ్తున్నాను. నాకు అన్నయ్య ఒక్కరోజు కూడా కనిపించలేదు. నేను వదిన మాటలు పట్టించుకుని అనవసరంగా ఇల్లు వదిలి వచ్చేశానేమో అనిపిస్తోంది. చిన్నప్పటి నుండి వదిన నాతో అలాగే ప్రవర్తించేది, కానీ నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇప్పుడెందుకు పట్టించుకున్నానా అనిపిస్తోంది. అక్కడ అన్నయ్య ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అని. పోనీ మనం బావగారిని ఒకసారి చూసొద్దామా అండి? వద్దు అని మా వదిన అక్కడే ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే నేనంటే ఆవిడికి ఇష్టం లేదు కాబట్టి మరింత రాద్ధాంతం చేస్తుంది. మీరు బాధపడకండి, కొద్ది రోజులైతే అన్నీ సర్దుకుంటాయి. అక్కడ ప్రకాశం వాసు మీద బెంగతో సరిగ్గా తిండి తినకుండా, తన గురించి పట్టించుకోకుండా అనారోగ్యానికి గురవుతాడు. ఇదంతా రోజూ పద్మ చూస్తూనే ఉంటుంది. ఏవండి, ఇలా తిండి సరిగా తినకుండా రోజు రోజుకి మీ ఆరోగ్యం నాశనం చేసుకుంటున్నారు. మీరిలా అయిపోతే నేను నా బిడ్డ ఎలా బ్రతకగలం చెప్పండి? ఇది నాకు జరగాల్సిందే పద్మ. నా తమ్ముడు నన్ను వదిలి వెళ్ళిపోతుంటే ఆపకుండా వాణ్ణి వెళ్ళనిచ్చాను. ఒకవేళ వాడు తప్పు చేసినానా
తండ్రిలాగా పెంచాను కాబట్టి వాడిని వెళ్లకుండా ఆపాల్సింది. వాడు చిన్నప్పటి నుండి నాకు ఎన్నో చేశాడు, కానీ నేను వాడికి బాధనే మిగిల్చాను. అని ప్రకాశం ఎంతగానో బాధపడతాడు. ఇదంతా చూస్తూ పద్మ తట్టుకోలేక వాసు దగ్గరికి వెళ్లి బోరున ఏడుస్తుంది. వదినా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? అన్నయ్య బాగానే ఉన్నాడు కదా? బాబు వాసు, ముందు నువ్వు నన్ను క్షమించు. నీ మీద కోపంతో, డబ్బు మీద ఆశతో మీ అన్నయ్యతో మీరు డబ్బులు ఇవ్వలేదని చెప్పాను. అందుకు శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నాను. శిక్ష ఏంటి వదినా? అసలు ఏం జరిగిందో చెప్పు. మీ అన్నయ్య నీ మీద బెంగ పెట్టుకుని సరిగ్గా తిండి తినక పూర్తిగా అనారోగ్యానికి గురయ్యాడు. ఆయన్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. మీ అన్నయ్య అంటే నాకు ప్రాణం. నువ్వొస్తే గాని మీ అన్నయ్య ఆరోగ్యం కుదుటపడేలా లేదు. నువ్విక మన ఇంట్లోనే ఉండు వాసు. అమ్మ వాణి, నీకు నేను చాలా అన్యాయం చేశాను. నన్ను క్షమించు తల్లి. అక్కా, ఇప్పుడవన్నీ ఎందుకు? ముందు మన బావగారి దగ్గరకు వెళ్దాం పదండి. వదిన, ఒక్క మాట. మేము నీకు డబ్బులిచ్చామని అన్నయ్యకు అస్సలు తెలియకూడదు. లేదు వాసు, నేను చేసిన తప్పు మీ అన్నయ్యకి తెలిస్తే గాని నాకు బుద్ధి రాదు. చూడు వదిన, నేను ఆయనకి తమ్ముడు కంటే ఎక్కువ. నేను ఎంత పెద్ద తప్పు చేసినా ఆయన నన్ను క్షమిస్తారు. కానీ ఇప్పుడు నువ్వు అన్నయ్యకి నిజం చెప్తే నువ్వు మోసం చేశావని మరింత దిగులు పడతారు. పైగా నిన్నెప్పటికీ క్షమించకపోవచ్చు. నువ్వు నాతో ఎలా ఉన్నా అన్నయ్యని మాత్రం ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నావు. అందుకే అన్నయ్యకి నువ్వంటే చాలా నమ్మకం. ఇప్పుడు నువ్వు అన్నయ్యకి నిజం చెప్పినా ఆయన్ని మళ్ళీ బాధ పెట్టడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. తర్వాత అందరూ ప్రకాశం దగ్గరికి వెళ్తారు. ఏవండి, ఎవరొచ్చారో చూడండి అని పద్మ చెప్పగానే ప్రకాశం వాసుని చూసి ఎంతో సంతోషపడతాడు. ఏంట్రా, ఈ అమ్మాయికి బాగోలేకపోతే గాని నన్ను చూడ్డానికి రావా? అదేం లేదన్నయ్య, ముందు నువ్వు అన్నం తిను, తర్వాత మాట్లాడుకుందాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఇక నుండి నేను మన ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్ళబోయేది లేదు. నేను ఎప్పటికీ నీ దగ్గరే ఉంటాను అని వాసు వాళ్ళ అన్నయ్యతో చెప్తాడు. అలా కొన్నాళ్ళకి ప్రకాశం ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇప్పుడు పద్మ పూర్తిగా మారిపోతుంది. కాని నిజం ప్రకాశానికి చెప్పలేకపోయానన్న బాధ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఒకరోజు పద్మ, నేను ఇంట్లో ఎంత బావున్నా మా ఆయనకి నిజం చెప్పకుండా మోసం చేస్తున్నానన్న బాధ మాత్రం అలాగే ఉండిపోయింది. నేనిప్పుడే వెళ్ళి మా ఆయనకి నిజం చెప్పేస్తాను అని పద్మ నిర్ణయించుకుని ప్రకాశం దగ్గరికి వెళ్లి, ఏవండి, నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి పద్మాది, చెప్పు. వాణి నాకు జాగ్రత్త చేయమని డబ్బులిచ్చింది నిజమే. వాళ్ళు సంపాదించిన డబ్బంతా నా చేతికే ఇచ్చారు. నేను మిమ్మల్ని మోసం చేశాను. అందుకు నన్ను కొట్టండి, తిట్టండి, ఏమైనా చేయండి. కానీ నన్ను ఇంట్లో నుండి మాత్రం వెళ్ళమని చెప్పొద్దండి. నేను మిమ్మల్ని వదిలి ఉండలేను అని పద్మ బోరున ఏడుస్తుంది. అప్పుడు ప్రకాశం, ఇదంతా నాకెప్పుడో తెలుసు పద్మ అని ప్రకాశం చెప్తాడు. అప్పుడు పద్మ ఎలా తెలిసిందన్న ఆశ్చర్యంలో ఉంటుంది. అప్పుడు ప్రకాశం, అవును పద్మ, ఈ విషయం నాకు ముందే తెలుసు. నువ్వు ఆ రోజు మీ అమ్మతో చెప్తుంటే విన్నాను. వాసు అంటే నీకు అంత ద్వేషం ఉందని నాకు అప్పుడే తెలిసింది. నిన్నేమైనా అంటే నువ్వు వాసు మీద మరింత ద్వేషం పెంచుకుంటావని, అప్పుడు మేమిద్దరం ఎప్పటికీ కలవలేమని అర్థమైంది. దాంతో నేను నిన్నేమీ అనలేక వాసుని ఇంటికి తీసుకుని రాలేక అనారోగ్య. తర్వాత పద్మ ఇంకా ప్రకాశం వాసు వాళ్ళ దగ్గరకు వెళ్లి, అమ్మా వాణి, మీరిచ్చిన డబ్బు మీద ఆశతో నేను ఈ నగ చేయించుకున్నాను. ఇది మీరు కష్టపడి సంపాదించిన డబ్బు. ఇది తీసుకో అని పద్మ చెప్పగానే వాణి ఇంకా వాసులకి పద్మ ప్రకాశంతో నిజం చెప్పేసిందని అర్థమవుతుంది. అప్పుడు వాణి, అక్కా, దీన్ని నువ్వు ఎంతో ఇష్టపడి చేయించుకున్నావు. ఇది నీ దగ్గరే ఉండనివ్వు. చిన్నవాళ్ళైనా మీరిద్దరూ ఎంత బాగా ఆలోచిస్తున్నారు తల్లి. మీ వల్ల నేను పూర్తిగా మారిపోయాను. ఇప్పుడు నాకు డబ్బు మీద, నగల మీద ఆశ పూర్తిగా పోయింది. ఇది నా దగ్గర ఉంటే నేను తప్పు చేశానన్న బాధ గుర్తొస్తూనే ఉంటుంది. ఇది నువ్వు తీసుకుంటే నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం అనుకుని కొంచెం బాధను తగ్గించుకుంటాను. తీసుకోవాని. అలా పద్మ తన తప్పుని తెలుసుకుని చాలా పశ్చాత్తాపపడుతుంది. తరువాత వాళ్ళందరూ ఎలాంటి సమస్యలు లేకుండా కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తారు. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.
Please do like, share, and subscribe.